హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నాను. నూనె వంకాయ ప్లస్ గుత్తి వంకాయ. దీనికి ఎన్ని పేర్లైనా టేస్ట్ ఒకటే కదా. ఆంధ్ర స్పెషల్ వంకాయ కర్రీ. ఫ్రెష్గా గ్రీన్ వంకాయలు తీసేసుకున్నాను. ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చాలా ఇది స్వీట్నెస్ ఉంటుంది దీంట్లో, అందుకని బాగుంటుంది ఈ వంకాయతో చేస్తే. నెక్స్ట్ తొడిమెలు తీసేస్తున్నాను. తొడిమెలు తీసేస్తే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు కాబట్టి ఇది చాలా తొందరగా అయిపోతుంది. వంకాయ గుత్తి వంకాయ కానీ ఏదైనా సరే వంకాయతో రెసిపీస్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. దీనికి కూర పొడి ఉంటే ఒక చిటికెలో చేసుకోవచ్చు. 10 మినిట్స్లో మనకు తయారైపోతుంది. ఆల్రెడీ కూర పొడి చేస్తున్నాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు 4 పక్షాలుగా తరిగేసుకుందాం. కొంచెం సాల్ట్ వాటర్లో వేసి పెడదాం. ఆ తర్వాత కూరపొడిలో కొంచెం కొబ్బరి, ఆనియన్స్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొబ్బరి, కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని పెట్టేసుకుందాం. పుచ్చు ఉందా లేదా చూసుకొని మంచిగా తరిగేసుకోవాలన్నమాట. ఇది ఏ పండగ అయినా ఏది మనం ఎలాంటి ఫంక్షన్లు చేసుకున్నా మన స్పెషల్ ఇదే కదా, గుత్తి వంకాయ, మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి, నెక్స్ట్ మునక్కాడ సాంబారు, ఇట్లా మనకు కొన్ని రెసిపీస్ ఉన్నాయి కాబట్టి ఎంతో ఇష్టమైన వంకాయ కర్రీ. చూసారా, అలా 4 పక్షాలుగా చేసుకోవాలి. ఆల్ ఫేవరెట్, ఎవరైనా తింటారు ఇది వంకాయ కర్రీ అనేది. నెక్స్ట్ ఇది చపాతీలోకి బాగుంటుంది, రోటీల్లోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది అన్నమాట. పుచ్చులు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అలా కట్ చేసేసుకోవాలి. 4 పక్షాలుగా కట్ చేసుకొని మధ్యలో కొంచెం ఇలా అంటే లావు ముక్క లేకుండా సన్నగా దాన్ని కూడా ఇట్లా అనుకునేస్తే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ కట్ చేసేస్తే విడిపోతుంది, అందుకని దీంట్లో మనం మసాలా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కూరపొడి తయారు చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే అది మనకు 1 మంత్ 2 మంత్స్ దాకా ఉంటుందన్నమాట. ఈజీగా కాయలు దొరికినప్పుడల్లా చేసేసుకోవచ్చు. ఇలాగే కాకరకాయ చేసుకోవచ్చు, ఇలాగే క్యాప్సికమ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చాలా లేతగా ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం కత్తితో కట్ చేసేసాము. ఎప్పుడు కూడా వంకాయలో బెండకాయలో కొంచెం పుచ్చులు ఉంటాయి కాబట్టి మనం తరిగేటప్పుడు చెక్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు మనం కూరపొడి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ వేసుకుంటే. ఒకవేళ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు చేసుకున్నప్పుడు మనం ఆనియన్ అవాయిడ్ చేయొచ్చు. అప్పుడు పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు కొబ్బరి వేసాను, ఆనియన్ వేసాను. ఈ కూరపొడిలో నువ్వులు, పల్లీలు, గసగసాలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు అన్నీ వేసి నేను వేయించి, ఎండుమిర్చి అన్నీ వేయించి పొడి చేసి పెట్టుకున్న పౌడర్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, మనకు హెల్త్ కూడా మంచిదన్నమాట. ఇప్పుడు కొంచెం వాటరు, కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కలుపుకోవాలి. మొత్తం ఆయిల్తో అయినా కలుపుకోవచ్చు. నేను కొంచెం వాటర్ కూడా ఇచ్చేసి ఒక రవ్వ ముద్దలాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత మనం వంకాయలో ఫిల్ చేసేద్దాం. బాండీ వెలిగించి పెట్టాను. ఒక్కొక్కటి ఇప్పుడు నేను ఫిల్ చేసి బాండీలో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు అన్నీ ఫిల్ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత బాండీ వెలిగించి ఆయిల్ వేసి పెట్టుకోవచ్చు. మనం 5-6 చేసుకునేటప్పుడు ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. మనం గుత్తి వంకాయ అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, కానీ చాలా ఈజీ. పిల్లలు ఇష్టంగా తింటారు. అందరికీ వంకాయ కర్రీ అనగానే అబ్బా గుత్తి వంకాయ చేస్తుంది మమ్మీ అని చెప్పి చాలా ఇష్టపడతారనమాట. మనం ఇలా పౌడర్ అనేది చేసేసి కూరపొడి లోపల పెట్టేసుకుంటే
మంత్లో 4-5 టైమ్స్ చేసేసుకోవచ్చు. నేను అలాగే చేస్తుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట. ఫిల్ చేసేసి బాండ్లీలో పెట్టేస్తున్నాను. కొంచెం ఆల్రెడీ బాండ్లీలో ఆయిల్ వేసాను. దీంట్లో కూడా ఆయిల్ వేసి కలిపాను. ఇప్పుడు మనకు బాగా బాయిల్ అవుతుందన్నమాట. ఇలాంటి ఐరన్ బాణలు కానీ మందపాటి గిన్నెలో పెట్టేసి మనం మూత పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఈ వంకాయ కన్నా ఆ గ్రేవీ ఉంది కదా, పైన చల్లితే అది కొంచెం బాగా వేగుతుంది. ఆ టేస్ట్ చాలా ఇష్టం అనమాట పిల్లలకి. వంకాయ వేసుకున్నా కూడా అది కొంచెం వేయమని అడుగుతారు మసాలా. నేను అందుకని సెకండ్ టైం ఆ మసాలా చల్లి దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసేస్తాను. ఎక్కువ మసాలా పెడతాను అనమాట. చూసారా, అన్ని కాయలు పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఆ కాయల మీద కూడా ఆయిల్ కొద్దిగా స్ప్రెడ్ చేసి వేసేసి మూత పెట్టేద్దాం. నాకు తెలిసి తెల్ల వంకాయకే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది. తర్వాత కాల్చిన వంకాయకైతే నల్ల వంకాయ బాగుంటుంది, పెద్దది. ఆ తర్వాత బజ్జీ బోల్డ్ రకాలు చేసుకోవచ్చు కదా వంకాయలో. నేను ఆల్రెడీ కొత్తిమీర కారం అనేది చేసి చూపించాను కదా వంకాయలో. అలా చేసి కూడా ఇట్లా ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేద్దాం. ఒకసారి తిప్పుకొని అన్నీ సమంగా ఉన్నాయా లేదా వేగాలి కదా, అందుకని ఇప్పుడు ఆయిల్ కొంచెం పైన స్ప్రెడ్ చేసి మూత పెట్టేద్దాం. ప్రతి వంకాయ పైన కొంచెం కొంచెం ఆయిల్ వేసాను. ఆ తర్వాత మూత పెట్టేసి మంచిగా వేగనిద్దాం. ఇలాంటి ఐరన్ బాణలు కానీ మందపాటి గిన్నె అంటే ఇత్తల గిన్నెల్లో కానీ మట్టి పాత్రల్లో కానీ ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. అవి ఎక్కువ పాడవకుండా కూడా మనకు వండేదాకా నిలవ కూడా ఉంటుందన్నమాట కర్రీ. చూసారా, ఆల్రెడీ ఒకసారి ఒక వైపు వేగిపోయింది. అందుకని దాన్ని మెల్లగా ముక్కలు కట్ అవ్వకుండా మనం తిప్పుకుంటున్నాం అనమాట. రివర్స్ చేసేసుకుంటే అటువైపు కూడా మంచిగా కాలుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉంచాను. ఇప్పుడు మిగిలిన కూర పొడి ఉంది కదా, అంతా మనం ఉల్లిపాయలు అన్నీ కలుపుకున్న మిక్చర్ కొంచెం ఉంది కదా, అది పైన స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేశాను అనమాట. ఇప్పుడు మంచిగా ఉడికిపోతుంది. కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఆయిలే ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. నేను ఆయిల్ కూడా చిన్న కప్పుడు వేసాను. నెక్స్ట్ వాటర్ కూడా కొంచెం వేసాను. ఉట్టి ఆయిల్లోనే కన్నా కొంచెం వాటర్ వేస్తే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం వేగనిద్దాం, మంచిగా ఉడకనిద్దాం. వంకాయ ఉడకాలి, దాంట్లో మసాలా కూడా మంచిగా వేగాలి, అప్పుడే బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది చూసారా. చుట్టూ ఆయిల్ అనేది ఇదవుతుంది అంటే కర్రీ రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మనం ముక్క నలగకుండా తిప్పుకొని ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచుదాం. అప్పుడు వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. గుత్తి వంకాయ, నూనె వంకాయ రెడీ అయిపోతుంది.
ఇప్పుడు ఎక్కువ గ్రేవీ కర్రీసే చేస్తున్నారు కదా, గ్రేవీ గుత్తి వంకాయ. కానీ ఇది చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. రెడీ అయిపోయింది చూసారా. మనం దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా, ఆయిల్ పైకి తేలేంత వరకు వేగిపోయింది, వంకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గుత్తి వంకాయ కర్రీ డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎంతో ఇష్టమైన నూనె వంకాయ, గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.